ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల 19వ భాగం. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. లాలస నివ్వెరపాటుతో లేచి నిల్చుంది. నంది తల మీద తెల్లటి చుక్కలతో ఎర్ర రంగు తలపాగా, అతని వెనక గంటల చప్పుడుతో నడుస్తున్న ఎద్దు ఆమెను ఆశ్చర్య ప్రతిమలా మార్చివేశాయి. నేనే నంది నవ్వాడు. ఆ తలపాగా ఏమిటి? ఆ ఎద్దేమిటి? ఎక్కడ దొరికాయి? లాలస గుడ్లు పెళ్ళగించుకుంటూ అడిగింది. గుర్రం ఎద్దువైపు ఎర్రటి కళ్ళతో గుర్రుగా చూస్తుంది. నంది ఎద్దును గుర్రానికి దూరంగా పచ్చికలో కట్టేశాడు. గంగిరెద్దు ఉత్సాహంగా పచ్చిక మేయసాగింది. నంది లాలస దగ్గరగా వచ్చాడు. పచ్చిక మీద కూర్చొని తలపాగ తీసి జాగ్రత్తగా కింద పెట్టాడు. తన ముఖంలోకే ప్రశ్నార్థకంగా చూస్తూ బొమ్మలా నిల్చున్న లాలస వైపు చిరునవ్వుతో చూశాడు. కూర్చో లాలస, సందేహాలు తీర్చి నీ ఆశ్చర్యాన్ని తరిమేస్తాను అన్నాడు. లాలస మాట్లాడకుండా కూర్చుంది. ఆమె చూపులు నంది ముఖం మీదే ఉన్నాయి. ఈ గంగిరెద్దుతో భార్యాభర్తలు వచ్చారు. మనం ఇంకా సారంగ సామ్రాజ్యంలోనే ఉన్నాం. 20 దికాలు ప్రయాణం చేస్తే కానీ ఈ రాజ్యాన్ని దాటలేం. మన కోసం సారంగ రాజ పరివారం అన్వేషణ సాగించే అవకాశాలున్నాయి. మన గురించి సారంగ ప్రభువులకు తెలిసినట్టుంది. కళింగ యువరాజుకి సారంగరాజుకి స్నేహబంధం ఉన్నట్టుంది. కళింగరత్న ఇరుగు పొరుగు రాజ్యాలలో మన గురించి వర్తమానం అందజేసి ఉంటాడు. కామరూప రాజ్యం చేరేదాకా మనకు రక్షణ లేదు. అందుకని మారువేషాల మాటున దాగి మనం ప్రయాణం చేయడం క్షేమం అని భావించాను. అందుకే అదనులో అందివచ్చిన అదృష్టాన్ని అందిపుచ్చుకొని గంగిరెద్దును కొన్నాను. నంది ఆగి లాలస వైపు చూశాడు. లాలసకి అర్థమైనట్టు తల పంకించింది. అంటే మనం గంగిరెద్దు వాళ్ళలాగా వేషాలు వేసుకోవాలి, అభ్యంతరం లేదుగా? నంది అడిగాడు. లేదు, లాలస అంది. అయితే వేషం ఎలా వేసుకోవాలో నాకు తెలియదు. గంగిరెద్దు శరభయ్య భార్య మల్లి వేషం ఆమెది. వేషం కాదు, సహజమైన వస్త్రధారణ. నువ్వు ఆమెలాగా రూపొందాలి. ఆమెను నేను చూసి ఉంటే బాగుండేది, లాలస సాలోచనగా అంది. నేను చూశాను, ఆమె వస్త్రధారణ ఎలా ఉందో చెప్తాను. నంది ఏదో ఆలోచన తట్టి పైకి లేస్తూ అన్నాడు. మన వేషధారణకి సరిపడే వస్త్రాలు గంగిరెద్దు మీద ఉన్నాయేమో చూస్తాను. లాలస గంగిరెద్దు వైపు వెళ్తున్న నందినే చూస్తూ ఉండిపోయింది. చూస్తారేమో, పట్టుకుంటారేమో అంటూ అనుక్షణం భయంతో నరకయాతన పడటం కన్నా ఎవ్వరూ పోల్చుకోవడానికి వీలు లేకుండా మారువేషాలతో ప్రయాణం చేయడం మంచిది. నంది ఆలోచనలో ముందు చూపు ఉంది. నంది నవ్వుముఖంతో తిరిగి వచ్చాడు. అతని చేతుల్లో ఆకుపచ్చ రంగు చీర, ఎర్ర రంగు పంచె ఉన్నాయి. గంగిరెద్దు మూపు మీద ఇంకా చీరలు, దోవతులు ఉన్నాయి. దాతలు ఇచ్చే వస్త్రాలన్నింటినీ గంగిరెద్దు మీద అలంకరించడం గంగిరెద్దుల వాళ్ళు వాడుక. చీరను లాలసకు అందించాడు. ఆ చీర కట్టుకో లాలస. కుచ్చెళ్ళు పాదాల మీద పడకూడదు సుమా. పాదాలకు జానెడు పైన ఉండాలి. ఆమె పాదాలకు లావుపాటి వెండి అందెలున్నాయి. నీ పాదాలకు అందెలు లేవు. ఆమెలాగా పాదాలకు దట్టంగా పసుపు రాసుకోవాలి. అలాగే ముఖమంతా పసుపు రాయాలి. నుదురు మీద పెద్దగా గుండ్రంగా కుంకుమ బొట్టు. కుంకుమ పసుపు లేవుగా? లాలస అడ్డు తగిలింది. ఉన్నాయి. గంగిరెద్దు కొమ్ముల మొదట్లో పిడికెలంత చిన్న మూటలు 2 ఉన్నాయి. చూశాను. ఒకటి పసుపు, ఒకటి కుంకుమ. ప్రతిదినము ఎద్దును అలంకరించాలిగా? నంది చిరునవ్వుతో అన్నాడు. గాజులు లేని చేతుల్ని చూపిస్తూ అంది లాలస. నా బంగారు గాజులను కళింగ రాక్షసుడు కాజేసినట్టున్నాడు, నా నగలతో పాటు. ఏదో జనవాసం తగలగానే మట్టి గాజులు సంపాదించుకుందాం నంది అన్నాడు.
అన్నట్టు లాలస, నీ కర్ణాభరణాలు నాసికాభరణం మనల్ని పట్టిస్తాయి, తీసివేసి భద్రంగా కొంగులో ముడివేసుకో అన్నాడు. అలాగే వేషం మార్చుకోనా అన్నది లాలస. ఒక్క క్షణం అంటూ నంది మళ్ళీ గంగిరెద్దు వైపు వెళ్ళాడు. క్షణంలో మరొక పంచెతో తిరిగి వచ్చాడు. లాలస అతనిని ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వు బొద్దుగా కనిపించాలి, పొట్ట బాగా లావుగా ఉండేలా ఈ పంచెను చుట్టుకో, దానిపైన చీర కట్టుకో, నంది చూపులను దాచుకుంటూ అన్నాడు. దేనికి? గంగిరెద్దు అతని భార్య అలా ఉందా? లాలస అమాయకంగా అడిగింది. ఆమె గర్భవతి. ఓ, లాలస అర్థమైనట్టు అంది. లాలస, మరోలా అనుకోకు. మనిద్దరిని గంగిరెద్దుతో పాటు చూస్తే జనం ఏమనుకుంటారు? నంది ప్రశ్నించాడు. లాలస క్షణకాలం పాటు అతని ముఖంలోకి చూసింది. ఆమె కనురెప్పలు కిందికి వాలాయి. దంపతులు అనుకుంటారు అన్నది తడబడుతూ. అవును, అలా అనుకోవడమే మనకు కావలసింది. చూసేవాళ్ళు ఎవరైనా సరే నీలో యువరాణిని నిన్ను చూడకూడదు. నీలో గంగిరెద్దుల వాడి పెళ్ళాన్ని, త్వరలో తల్లి కాబోయే ఇల్లాలిని చూడాలి. అది నీకు నాకు ఎంతో మంచిది అన్నాడు నంది. లాలస చిరునవ్వు నవ్వింది. ఇలా ఇవ్వు అంటూ లాలస పంచె కోసం చేతిని చాచింది. నంది పంచెను ఆమెకు అందించాడు. లాలస గుబురుగా ఉన్న పొదల చాటుకు వెళ్ళింది. నంది గంగిరెద్దు శరభయ్య తన కోసం ఎద్దు మీద వదిలి వెళ్ళిన ఎర్రటి దోవతిని కట్టుకోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. నంది తలవాల్చి కొలను నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. ఎర్రటి దోవతి, నడుము చుట్టూ దట్టీలాగా చుట్టిన నీలిరంగు ఉత్తరీయం. దాని 2 అంచులు కుడి చేతి వైపు క్రిందికి వేలాడుతున్నాయి. మెడ మీద నుండి 3 రంగుల ఉత్తరీయాలు క్రిందికి జారాయి. తల మీద శరభయ్య తలపాగా. తన తండ్రి చెల్లెలు కూడా తనను పోల్చుకోలేరు. నంది తృప్తిగా నవ్వుకుంటూ వెనుదిరిగాడు. చెట్టు క్రింద నిలుచున్న లాలస వైపు ఆశ్చర్యంగా చూశాడు నంది. ఆకుపచ్చ రంగు ముతక చీరలో కొత్తగా కనిపిస్తుందామె. చీర కుచ్చెళ్ళు పాదాలకు జానెడు పైన ఉన్నాయి. నంది చూపులు పైకి ప్రాకాయి. లాలస సన్నటి నడుము మాయమైంది. 6-7 నెలలు గర్భవతిలా కనిపిస్తుందామె. ఆమె చెవులు ముక్కు బోసిగా ఉన్నాయి. ఎలా ఉన్నాను? తననే చూస్తూ దగ్గరగా వచ్చిన నందిని చిరునవ్వుతో ప్రశ్నించింది లాలస. ఎలా ఉండాలని అనుకున్నానో అలా ఉన్నావు. ముఖానికి, ముంజేతులకు, పాదాలకు దట్టంగా పసుపు రాస్తే కళింగరత్న ఉలూకుడు చచ్చినా పోల్చుకోలేరు. నిన్ను కూడా. లాలస నవ్వింది. పసుపు మూట ఇస్తాను అంటూ నంది గంగిరెద్దు వైపు అడుగులు వేశాడు. గంగిరెద్దు మూపురం మీద మోస్తున్న వస్తువులను పరిశీలిస్తూ ఉండిపోయాడు నంది. పంచెలు, చీరలు, ఉత్తరీయాలు, అంగీలు, పాదాల దాకా ఉండే పురుషులు ధరించే వస్త్రాలు, మూపురం దగ్గరగా సన్నటి తాడు 2 వైపులకు వేలాడుతుంది. 2 మట్టి పాత్రలు తాడు కొసలతో బంధించి ఉన్నాయి. సన్నటి నులకలు ముంతల్లా ఉన్న మట్టి పాత్రల చుట్టూ చిక్కటి ఆకారంలో అల్లబడి ఉన్నాయి. మట్టి పాత్రలు పగిలిపోకుండా నులక కవచాలు మట్టి పాత్రల మీద ఉన్న చిన్న మూతల్ని తీసి చూశాడు నంది. నీళ్లు శరభయ్య దంపతుల దాహం తీర్చడానికి గంగిరెద్దు నీటిని మోసుకెళ్తుందన్నమాట. ఉట్లలో ఉన్న మట్టి పాత్రలను బంధించిన తాడుతో పాటు తీసుకొని కొలను వైపు నడిచాడు నంది. ముఖానికి, ముంజేతులకు, పాదాలకు పసుపు రాసుకోవడం ముగించిన లాలస లేల్చి నిల్చుంది. తన వైపు తిరిగిన లాలస ముఖాన్ని, ముంజేతులను, పాదాలను పరిశీలనగా చూస్తూ నంది మెప్పుగా తల పంకించాడు. రొండిన దోపుకున్న కుంకుమ మూటను ఆమె వైపు చాచాడు. గుండ్రంగా పెద్దగా ఉదయించే సూర్యబింబంలా ఉండాలి అన్నాడు చిరునవ్వుతో నంది. లాలస కుంకుమను అందుకోలేదు. ఆమె తల అడ్డంగా ఊపింది. నా చేత కాదు, నుదురు మీద సూర్యబింబాన్ని నువ్వే చిత్రించు లాలస నవ్వుతూ అంది. సరే, అలా కూర్చో అంటూ పచ్చిక మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు నంది. లాలస అతని ముందు మోకాళ్ళ మీద కూర్చుంది.
నంది కుంకుమ మూట విప్పాడు. బొటన వేలితో ఉంగరం వేలితో కుంకుమను తీసుకున్నాడు. లాలస నుదురు మీద కనుబొమ్మల మధ్య పైభాగాన తడిగా ఉన్న పసుపు మీద కుంకుమ అద్దడం ప్రారంభించాడు. గుండ్రంగా పెద్దగా రూపొందిన కుంకుమ తిలకాన్ని తృప్తికరంగా బొమ్మను చిత్రించిన చిత్రకారుడిలా చూశాడు. ఇప్పుడు జలదర్పణంలో చూసుకో అన్నాడు. లాలస లేచి కొలను దగ్గరగా వెళ్ళింది. నిశ్చలంగా స్వచ్ఛంగా ఉన్న నీటిలో తన ముఖం చూసుకుంది. కుంకుమ తిలకం అందంగా ఉంది. చిరునవ్వు నవ్వుతూ నంది దగ్గరగా వచ్చింది లాలస. ఎలా ఉంది లాలస? ఉదయ సూర్యుడే అంటూ లాలస కుడి చేత్తో కొంచెం కుంకుమ తీసుకుంది. ఎడమ అరచేతిలో వేసుకుంది. కొలను దగ్గరికి వెళ్ళి కుంకుమ మీద కొన్ని నీటి చుక్కలు జారవిడిచింది. చూపుడు వేలితో చక్కగా రంగరించింది. నేల మీద పడి ఉన్న ఎండు పుల్లను తీసుకుంది. దానిని తడిగా బురదగా ఉన్న కుంకుమలో అద్దింది. పుల్లకు తడి కుంకుమ బాగా అంటుకునేలా చేసింది. ప్రశ్నార్థకంగా చూస్తున్న నంది ముందు మోకాళ్ళ మీద కూర్చుంది. నీ నుదురు బోసిగా ఉంది అంటూ నంది కనుబొమ్మల మధ్య నుండి నుదురు పైభాగం దాకా పొడుగాటి నామం పెట్టింది. నీటిలో చూసుకోమన్నట్లు తల ఎగరేసింది. నంది లేచి వెళ్ళి నీటి అద్దంలో చూసుకున్నాడు. ఎర్రటి పొడుగాటి నామం తన ముఖ కవళికలనే మార్చివేసింది. నేను పెట్టిన బొట్టు కన్నా నువ్వు దిద్దిన నామమే బాగుంది అన్నాడు నంది. నా వేషంలో ఇంకొక లోపం ఉంది. ఆ లోపాన్ని పూర్తి చేస్తే నేను పరిపూర్ణంగా గంగిరెద్దుల వ్యక్తి ఇల్లాలినే లాలస నవ్వుతూ అంది. లోపమా? నంది చూపులతో లోపాన్ని వెదికే ప్రయత్నం చేస్తూ అన్నాడు. లాలస మాట్లాడకుండా పైట కొంగు ముడివిప్పింది. కుడి అరచేతిని ముడివిప్పిన చోట బోర్లించి బిగించిన పిడికిలిని నంది చూసేలా పట్టుకుంది. నంది కళ్ళు చిట్లిస్తూ చూస్తున్నాడు. లాలస అతని వైపు చిరునవ్వుతో చూస్తూ పిడికిలి విప్పింది. ఆమె చేతిలో చుట్టగా చుట్టిన సన్నటి నులక ఉంది. ఆ నులక పసుపు వర్ణంలో ఉంది. నువ్విచ్చిన చీర కొంగులో ఈ నులక దొరికింది. పసుపు పూసి పసుపు తాడుగా చేశాను. నన్ను గర్భవతిగా గంగిరెద్దులవాడి భార్యగా చూసిన వాళ్ళు నమ్మాలంటే నా మెడలో పసుపు తాడు ఉండాలి. ఇదిగో తీసుకో, నా మెడలో కట్టు నంది అంది లాలస. లాలస నంది నిర్ఘాతపోతూ అన్నాడు. తప్ప? లాలస చిరునవ్వుతో అంది. నన్ను నీ భార్యగా త్వరలో తల్లి కాబోయే గర్భిణిగా చూసిన వాళ్ళు అనుకోవాలంటే మన నిజస్వరూపాలు బయటపడకుండా ఉండాలంటే పసుపు తాడు తప్పదు. లాలస నంది బిగ్గరగా అన్నాడు. నన్ను పరీక్షిస్తున్నావా? సన్నటి నడుము కనిపించకుండా గుడ్డ చుట్టుకోమన్నందుకు మాటకు మాటగా వేటకారంగా కసిగా అంటున్నావా? లేదు, నా వేషం పరిపూర్ణమైందిగా నమ్మదగిందిగా ఉండాలన్న లక్ష్యంతో అంటున్నాను. ఆ పసుపు తాడు నీ మెడలో ముడివేస్తే ఏమవుతుందో తెలిసే మాట్లాడుతున్నావా? నంది కోపంగా అన్నాడు. ఏమవుతుంది? నువ్వు నా భర్తవవుతావు, నేను నీ భార్యనవుతాను. లాలస తుణుకు బెణుకు లేకుండా అంది. నీకు పిచ్చి పట్టింది. లాలస చిన్నగా నవ్వింది. నా వేషం కవచం ఎలా ఉండాలో చెప్పినప్పుడు నీకు పిచ్చి పట్టి ఉంటే ఇప్పుడు నాకు పిచ్చి పట్టినట్టే. సరే, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. నంది ముఖంలోనికి తీక్షణంగా చూస్తూ అన్నాడు. పసుపు తాడు నీ వేషంలో భాగమన్నావు. నువ్వు క్షేమంగా నీ తల్లిదండ్రులను చేరాక ఈ వేషాన్ని తీసివేస్తావు. నీ నిజరూపంతో కనిపిస్తావు. అప్పుడు వేషంలో ఒక అంశమైన పసుపు తాడు తీసి పారేస్తావా? లాలస నంది కళ్ళల్లోకి తదేకంగా చూసింది. ఆమె తల అడ్డంగా ఊగింది. తీసివేయను. లాలస నంది అరిచాడు. నీది పిచ్చో మూర్ఖత్వమో తెలివి తక్కువతనమో నువ్వే తేల్చుకో. ఆ నులకను అవతల పారేయ్. అయితే ఈ ఆపద సమయంలో నేను లోకానికి నీ భార్యగా కనిపించవద్దా? లాలస సూటిగా చూస్తూ ప్రశ్నించింది. నా కంఠంలో పసుపు పచ్చని సూత్రం లేకపోతే చూసేవాళ్ళు మన మధ్య అక్రమ సంబంధం ఉందనుకుంటారు. నంది సమాధానం కోసం తన బుర్రలో అన్వేషిస్తూ ఆమె వైపు మౌనంగా చూశాడు.
లాలస అతని కళ్ళల్లోకి తదేకంగా చూసింది. నంది, ఒక ధర్మ సూక్ష్మం నీకు తెలుసా? భర్త అని ఎవరిని అంటారో తెలుసా? భరించే పురుషుడిని భర్త అంటారు. కళింగరత్న పర్వత మందిరం నుండి తప్పించుకొని పారిపోతూ వీధిలో నీకు తారసిల్లిన క్షణం నుండి నువ్వు నన్ను భరిస్తున్నావు. అది భరించడం కాదు, ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడం. అది అడ్డు రాకు నంది. లాలస అతన్ని అడ్డుకుంటూ అంది. నన్ను మాట్లాడనివ్వు, అనుకున్న దానిని పైకి అననివ్వు. వీధిలో నన్ను రక్షించిన క్షణం నుండి నువ్వు నన్ను అనుక్షణము రక్షిస్తున్నావు. అంటే అనుక్షణము నా బాధ్యత స్వీకరించి నన్ను భరిస్తున్నావు. నా శరీరాన్ని రక్షిస్తూ తద్వారా నా మాన ప్రాణాలను రక్షిస్తున్నావు. లాలస, అదంతా దయచేసి అడ్డు తగలకు నంది. లాలస కంఠంలో ఆజ్ఞ ధ్వనించింది. ఆమెలోని యువరాణి మాట్లాడుతున్నట్టుంది. నా మటుకు నేను నిన్ను నమ్మి ఆశ్రయించాను. నా సర్వస్వాన్ని నీ చేతులలో పెట్టాను. నదిలో నీ వీపు మీద నరవాహనం మీద కూర్చున్నట్లు కూర్చున్నాను. జల ప్రయాణంలో అలిసిపోయి జలపాతాలను చూసి భయపడిపోయి నీ వీపును భల్లిలా పాపాయిలా కరుచుకొని పడుకున్నాను. నువ్వు నా ఆకలి దప్పులు తీర్చావు, రక్షణ కల్పించావు. అయితే ఒక్క క్షణం పాటు కూడా నువ్వు నన్ను అందగత్తె అయిన యువతిని చూసే యువకుడి కళ్ళతో చూడలేదు. చివరికి నదీ ప్రయాణంలో తడిసి ముద్దైన వస్త్రాలతో నివురు మాటున నిప్పులా కనిపించే నన్ను, నా సౌందర్యాన్ని నువ్వు పురుషులు చూసే సామాన్య దృష్టితో చూడలేదు. నిస్సహాయ స్థితిలో, దయనీయమైన స్థితిలో, ఏకాంతంలో నీ చేతికి అందేంత దగ్గరలో ఉన్నా నన్ను నువ్వు ఏ విధమైన వికారాలు స్వార్థాలు లేని చూపులతో చూశావు. నిర్మలమైన చూపుతో చూశావు. అది నీ వ్యక్తిత్వం. నీ వ్యక్తిత్వం ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది అన్నాడు నంది. మానసికంగా నన్ను నీకు దగ్గర చేసింది. నీ పట్ల నా నమ్మకాన్ని పెంచింది, గౌరవాన్ని పెంచింది, అభిమానాన్ని పెంచింది, కృతజ్ఞతను పెంచింది. ఇవన్నీ ఒక్కటిగా కలిసి కొత్త భావంగా రూపొందాయి. దాని పేరు అనురాగం, ప్రేమ. లాలస కంఠంలో ఉద్రేకం, ఆవేశం జంట స్వరాల్లా పలికాయి. లాలస అన్నాడు నంది. ఒక్కసారి ఆలోచించు. నంది హృదయ పలకం మీద చెయ్యి వేసుకొని ఆలోచించు. లాలస అతన్ని చూసింది. నా స్థితిలో నిస్సహాయురాలైన ఆడపిల్లలా ఊహించుకొని ఆలోచించు. నిన్ను నా స్థానంలో, నన్ను నీ స్థానంలో ఊహించుకో. నిన్ను ఆదరించి ఆదుకున్న నా మీద నీకు అనురాగం పుట్టుకొస్తుందా లేదా? అలాంటి పరకాయ ప్రవేశం నేను చెయ్యను. నంది నిష్కర్షగా అన్నాడు. నువ్వెవరో నీకు తెలుసు, నేనెవరో నీకు తెలీదు. నీ పుట్టుకను, వ్యక్తిత్వాన్ని గాలికి వదిలేసి నిర్ణయాలు తీసుకుంటున్నావు. అది ప్రాథమిక దశలోని ఆవేశం. ఆలోచన బలం లేని, ఆధారం లేని ఆవేశం. ఆవేశ మేఘాల మీద నుంచి నేల మీదికి దిగు లాలస. లాలస చిరునవ్వు నవ్వింది. పురుషుడిలో స్త్రీని ఆకర్షించేది పురుషత్వ లక్షణం, పౌరుషం. నన్ను రక్షించే కార్యక్రమంలో ఆ లక్షణాలన్నీ నీలో చూశాను. నేలబారు మాటలో దానిని మగతనం అంటారు. నిస్సహాయ స్థితిలో అబలగా, అనాథగా, ఆధారపడిన అసహాయరాలిగా అందుబాటులో ఉన్న యువతిని అందుకోవాలన్న కోరిక లేకుండా నిష్కామంగా, నిర్వికారంగా చూసే పురుషుడు నిజంగా ఉత్తమ పురుషుడు. అతని పౌరుషం నిజమైన ఉదాత్తమైన మగతనం. ఆ మగతనాన్ని స్త్రీ అభిమానిస్తుంది, ఆరాధిస్తుంది. ఆ పురుష లక్షణం ముందు మోకరిల్లుతుంది. నేను అదే చేస్తున్నాను. లాలస, ఆవేశాన్ని అదుపులో పెట్టుకో. నంది లాలస వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాడు. నేను వివరించిన 2 పురుష లక్షణాలను నీలో చూశాను. 2వ లక్షణం నన్ను మానసికంగా నీకు దగ్గర చేసింది. అందమైన యువతి మీద కన్ను వేయాలన్న ఆలోచన, చెయ్యి వేయాలన్న వాంఛ లేని నీ ఉత్తమ పురుష లక్షణం నన్ను సూదంటురాయిలా నీ వైపు లాగుతుంది. అది నీ పట్ల నాలో అభిమానాన్ని
పెంపొందించింది. ఆరాధ్యభావం రగిలించింది. అనురాగాన్ని అంకురింపచేసింది. ఇంక నేను చెప్పేది విను. నంది లాలసనే చూస్తూ అన్నాడు. నీ ఆరాధన భావానికి, అభిమానానికి, అనురాగానికి ధన్యవాదాలు. ఒక్కసారే చెప్తాను, 1,000,000 పర్యాయాలు చెప్పినట్టు పరిగణించుకో. నేను నిన్ను పెళ్లి చేసుకోను. అంతసేపు లాలస ముఖం మీద లాస్యం చేసిన ప్రసన్నత తటాలున మాయమైపోయింది. కనుబొమ్మలు కదిలాయి. నువ్వు ప్రేమించిన యువతి, ప్రేయసి ఎవరైనా ఉన్నారా? లేదు. మేనత్త కూతురు కానీ, మేనమామ కూతురు కానీ, పెద్దలు నిర్ణయించిన యువతి ఎవరైనా ఉన్నారా? లేదు. చివరి ప్రశ్న, నువ్వు ప్రేమించిన భార్యగా చేసుకోవాలని నువ్వు నిర్ణయించుకున్న యువతి? లేదు. లాలస నిదానించి అతని కళ్ళల్లోకి చూసింది. నేను కామరూప చక్రవర్తి ఏకైక పుత్రికను. నువ్వు నన్ను సురక్షితంగా, సలక్షణంగా నా తల్లిదండ్రుల వద్దకు చేర్చుతావు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నా తండ్రి నా మాటను కాదనరు. నా మాన ప్రాణాలు కాపాడిన నందిని నాకు భర్తగా బహుకరించమని, నన్ను నందికి భార్యగా బహుకరించమని అడుగుతాను. అప్పుడు నువ్వు నా మెడలో తాళి కట్టక తప్పదు. నంది చిన్నగా నవ్వాడు. ఆశ పెంచుకోవద్దు లాలస, అది జరగదు. నంది, ఇప్పుడు నేను అబలను, నిస్సహాయ స్థితిలో ఆధారపడిన యువతిని కావచ్చు. రాజధాని చేరిన క్షణంలో నా అవతారం మారిపోతుంది. అబల లాలస యువరాణి లాలస అవుతుంది. మహారాజు, మహారాణి, యువరాణి ముచ్చటను కాదనలేరు. మిన్ను విరిగి మీద పడినా సరే నీ తండ్రి నిన్ను నాకు దారపోయ్యరు. ఎందుకు? లాలస తీక్షణంగా చూస్తూ అడిగింది. ఎలా తెలుసు నీకు? నేను అపరాధిని, దేశ బహిష్కార శిక్ష అనుభవిస్తున్న నేరస్తుడిని. లాలస నోరు తెరుచుకుంది. ఆమె పెద్ద పెద్ద కళ్ళు గిన్నెల్లా అయ్యాయి. నిన్ను బహిష్కరించిన దేశం ఏది? ఆ దేశం నా కుటుంబానికి అంతకు శిక్ష విధించింది. నా తండ్రిని, నా చెల్లెలిని కూడా శిక్షించింది. నీది ఏ దేశం? లాలస అడ్డు తగిలింది. ఇవాళ కాకపోయినా రేపైనా సమీప భవిష్యత్తులో నీకు చెప్పక తప్పదు. ఇప్పుడే చెప్పడం మంచిది. నీలో మొలకెత్తిన ఆవేశాన్ని మొక్కగా ఉన్నప్పుడే పెకిలించి వేయడం మంచిది. నీకే కాదు, మనిద్దరికీ అంటూ నంది ప్రారంభించాడు. నంది చెప్పిన కథను మౌనంగా విన్న లాలస అతని ముఖంలోకి తదేకంగా చూస్తూ ఉండిపోయింది. అంతు చిక్కని భావాలు ఆమె నయన దర్పణాల మీద నీడలా కనిపిస్తున్నాయి. ఆమె పెదవులు చిరుగాలికి కదిలే చిగురు ఆకుల్లా కదిలాయి. మీ నాన్న రుద్రాక్షుడు, సర్వ సైన్యాధ్యక్షుడు అవునా? లాలస ప్రశ్నించింది. ఎలా ఊహించావు? తనది కామరూప రాజ్యమని, శిక్ష విధించిన రాజు కుబేరవర్మ అని చెప్పకుండా శిక్ష గురించి చెప్పిన నంది అడిగాడు. సభలో జరిగే ప్రధాన విషయాలు అంతఃపురంలో కాలక్షేపం మాటల రూపంలో వ్యక్తమవుతూ ఉంటాయి. నువ్వు మీ నాన్నగారి పేరు, నీ చెల్లెల పేరు చెప్పలేదు. అయితే శిక్షల రూపం నన్ను ఊహించేలా చేసింది. లాలస, నా చెల్లెల్ని నువ్వు చూశావా? క్షేమంగా ఉందా? అప్పుడు నంది కంఠస్వరంలో ఆశ ధ్వనించింది. చూశానో లేదో గుర్తులేదు. శౌచాలయ పరిచారికగా కొత్త దాసి వచ్చిందని విన్నాను. అంతఃపురంలో 100కు పైగా ఉంటారు దాసీ జనం. మరోలా అనుకోకు, చాలామంది పేర్లు గుర్తుండవు. నంది అర్థమైనట్టు తల పంకించాడు. లాలస నంది వైపు తదేకంగా చూసింది. నంది, నువ్వు చెప్పింది విన్నాక మీరెవరూ ఏ నేరము చేయలేదనిపిస్తుంది. అయినా శిక్ష విధించబడింది. నాన్న నిరపరాధులను శిక్షించరని నేను నమ్మాను. మా నాన్న నేరం చేయలేదు. 100,000,000 పర్యాయాలు చెప్పగలను. ఆయనది అఖండమైన ఆదర్శప్రాయమైన రాజభక్తి, అచంచలమైన దేశభక్తి. ఏదో కుట్రలో ఆయనను ఇరికించి అపరాధిగా చూపించి మహారాజు గారిని నమ్మించారు. ఇక నా చెల్లి దీపాంకుర భటుల వెంట రాజుగారి సమ్ముఖానికి రానంటూ ఆమె ఎదురు తిరగలేదు. రాజాజ్ఞను ధిక్కరించలేదు. అయినప్పటికీ భటులు అనుచితంగా ప్రవర్తించారు. మిగిలింది నేను. భటుల అసభ్య ప్రవర్తనని ప్రతిఘటించాను. నా చెల్లెలి పట్ల భటులు ప్రవర్తించిన విధానం న్యాయబద్ధమైతే వాళ్ళ పట్ల నా ప్రవర్తన న్యాయబద్ధమే. ఆ దృష్టితో నా దృష్టిలో నేను కూడా నేరం చేయలేదు.
అవును, నీ స్థానంలో నేనుంటే అలాగే ప్రతిస్పందించి ఉండేదాన్ని. లాలస అంది. జరిగిన యథార్థాన్ని నేను మా నాన్నగారికి వివరిస్తాను. మీ నాన్నగారి రాజభక్తి గురించి వివరిస్తాను. శిక్షలు ఉపసంహరించమంటాను. నా మాటను మహారాజు గారు అంగీకరిస్తారు. నేను అంగీకరించను. నంది లాలస ఆశ్చర్యంగా అంది. మీకు విధించిన శిక్ష సామాన్యమైనవి కావు, దారుణమైనవి. వాటిని యువరాణిగా నేను ఉపసంహరించేలా చేస్తాను. నువ్వు సాధించే ఉపసంహరణ ఒక భిక్ష. నంది అడ్డు తగులుతూ అన్నాడు. మేము ముగ్గురము నిరపరాధులమని నిరూపించబడాలి. ముఖ్యంగా మా నాన్నను కుట్ర అనే భయంకరమైన చట్రంలో ఇరికించిన దుర్మార్గుడు ఎవరో తెలియాలి. ఆ శిక్ష అతనికి విధించబడాలి. అది నా కోరిక, అది నా లక్ష్యం, అదే నా జీవిత ధ్యేయం. లక్ష్యాన్ని ఎలా సాధిస్తావు తెలీదు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తాను, సాధిస్తాను. ఆ ఆశతోనే జీవిస్తున్నాను. అయితే నా సహాయం తీసుకోవా? లాలస అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. సమయం వచ్చినప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇప్పుడు నా లక్ష్యం నిన్ను క్షేమంగా స్వస్థలానికి చేర్చినందుకు బహుమతిగా మహారాజు గారు శిక్షలు తొలగిస్తే లాలస తెలివిగా అడిగింది. చెప్పానుగా, దోషులను పట్టించి మా నిర్దోషిత్వాన్ని ప్రత్యక్షంగా నిరూపించుకున్న తరువాత శిక్షలు అవే తెగిపోతాయి. నంది చిరునవ్వుతో అన్నాడు. లే, మనం బయలుదేరాలి. లాలస బరువుగా నిట్టూర్చింది. తన చేతిలో ఉన్న పసుపు తాడుని ఒకసారి చూసి నంది వైపు చూపులు మళ్లించింది. ఈ పసుపు తాడును నా చేతులతో నేనే ముడివేసుకొని నా వేషానికి పరిపూర్ణత ఇస్తాను. అభ్యంతరం లేదుగా? నీ వేషధారణ నీ ఇష్టం, నంది అన్నాడు. మనం ఆడబోయేది నాటకం, అనుభవించబోయే జీవితం కాదు. పసుపు తాడును చికచికా మెడ చుట్టూ ముడి వేసుకుంటున్న లాలసను చూస్తూ అన్నాడు నంది. నంది గుర్రం దగ్గరగా వెళ్ళాడు. దానిపైన ఉన్న జీనును తీసివేశాడు. ఎందుకు తీసివేశావు? లాలస దగ్గరగా వస్తూ అడిగింది. ముందు జాగ్రత్త. నంది జీనును పొదలచాటున దాచిపెడుతూ అన్నాడు. వాళ్లకు అందకుండా దూరంగా రావడం కోసం ఈ గుర్రాన్ని దొంగలించాను. మనం తీసుకువెళ్ళినా ఎవరికైనా అప్పజెప్పినా మన గురించిన ఆనవాలు దొరుకుతుంది. జీను కళ్ళెము ఉంటే ఎవరైనా పట్టుకునే అవకాశం ఉంది. అన్నీ తీసివేసి అశ్వాన్ని సారంగరాజ్య రాజధాని ఆనందసాగరం నగరం వైపు మళ్లించి వదిలివేస్తాను. ఆ నగరానికి వచ్చిన యాత్రికుడి గుర్రం ఇది యథేచ్ఛగా నడుస్తూ తన యజమాని ఇంటికి చేరుకుంటుందన్న నమ్మకం నాది. గుర్రాన్ని తీసుకెళ్తున్న నందిని చూస్తూ మౌనంగా ఉండిపోయింది లాలస. నంది కాసేపట్లో కళ్ళెంతో తిరిగి వచ్చాడు. వెళ్ళిపోయిందా? లాలస అడిగింది. ఉత్సాహంగా ఉరకలు వేస్తూ నంది చిరునవ్వుతో అన్నాడు. వచ్చిన దారిన అశ్వం పసిగట్టింది. స్వస్థానం చేరేదాకా ఆగేలా లేదు అంటూ నంది కళ్యాణ్ణి పొదల్లో దాచాడు. లాలస దగ్గరగా నడిచాడు. లాలస, గంగిరెద్దు మీద కూర్చుంటావా అన్నాడు. నాది గంగిరెద్దు వాహనం కాదు, నంది వాహనం. నదీ ప్రయాణం మరిచిపోయావా? లాలస నవ్వుతూ అంది. నంది పక్కున నవ్వాడు. ఇప్పుడు మనది నేల మీద పయనం, నీటి మీద పయనం కాదు అన్నాడు. గంగిరెద్దు వ్యక్తి భార్య ఎలా ప్రయాణించింది? కాలినడకన. నేను కూడా అంతే. మార్గదర్శనం చెయ్యి లాలసనే అంది. నంది గంగిరెద్దును కొలను వైపు తీసుకెళ్లాడు. నీళ్లు త్రాగించాడు. కొలను దగ్గర గడ్డి మీద ఉంచిన శరభయ్య ముంతలలో నీళ్లు నింపుకున్నాడు. గంగిరెద్దును తోలుకుంటూ లాలస ఉన్న చోటికి నడిచాడు. వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. నంది లాలసల ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది. ముసలి గంగిరెద్దు నడక నెమ్మదిగా సాగుతూ లాలసకు పరోక్షంగా ఉపకరిస్తుంది. గ్రామైక రాత్రం ఒక్క రాత్రి ఒక్క గ్రామం ప్రాతిపాదికను వాళ్ళ ప్రయాణం సుఖంగా సాగుతుంది. గంగిరెద్దు చేత విన్యాసాలు చేయించడం చేతగాని నంది జనవాసాలలో ఇళ్ల ముందు ఆగి ఢోలు వాయించడంతో సరిపెట్టుకున్నాడు. ఆ దరువుకు బాగా అభ్యాసం అయినట్టుంది ఎద్దు. తల ఊపుతూ లయబద్ధంగా కాళ్ళు కదుపుతూ
ప్రాథమిక నాట్యం చేసేది. ఆ ముచ్చట చాలు గృహస్థులకు. నంది లాలసలకు తినగలిగినంత ఆహారం, గంగిరెద్దు అలంకరణకు వస్త్రాలు లభ్యమవుతున్నాయి. కొందరు ముత్తైదువులు గంగిరెద్దుకు పూజలు కూడా చేస్తున్నారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.